యేసేపు గురించి తెలియచేస్తూ, యేసేపు పరాయి దేశం ఉండినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి అతను ఆశీర్వదించి ఒక అద్భుతమైన రీతిలో దేవుడు వారిని నిలబెట్టినట్లుగా ఆ రోజు సహోదరి మణి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. చాలా చక్కని మాటలు. ఆ వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. ఎందుకంటే ఆ మణి తన వ్యక్తిగత జీవితంలో అనుభవంలో నుంచి తనకు ఎదురైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు ఆమెను తప్పించినప్పుడు బహుశా నేను అనుకుంటున్నాను ఆ వాక్యం చదువు ఉంటారు. ఆ వాక్యం ద్వారా వారు బలపడి ఉంటారు. అదే వాక్యాన్ని మరలా మనందరి మధ్యలో తెలియచేసినప్పుడు ఆ రోజు ఆ వాక్యాన్ని నేను విన్నాను. ఆ కన్నీటితో ఆ రోజు వాక్యం తను చెప్పారండి. నేను చూసాను ఆ వెనక నుంచి. ఎందుకంటే అనుభవంలోంచి దేవుడు మాట్లాడినప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించి అనుభవంలోంచి ఆ మాటలు చెప్పినప్పుడు పిల్లలు ఆ వాక్యము అనేక మందికి తాకబడుతుంది. అనేక మందికి ఆ వాక్యము ఆ మాటలు ప్రయోజనకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు నేను కూడా ఆ వాక్యాన్ని ఆ రోజు విన్నాను. ఆ వాక్యం ద్వారా బలపరచబడ్డాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సమయం దొరికినప్పుడు ఇంచుమించుగా యేసేపు యొక్క చరిత్రను నేను చదివానండి. అంటే అంతకుముందు చదివాను, కానీ మరలా మణి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత ఎందుకు మరలా పరిశుద్ధాత్మ దేవుడు అదే సందర్భాన్ని అదే వాక్యాన్ని అంతకుముందు ఆదివారం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నేను చదువుకుంటున్న వాక్యంతో పాటు ప్రతిరోజు ఆ వాక్యాన్ని చాలాసార్లు చదివానండి, ధ్యానించాను. ఎందుకు అసలు పరిశుద్ధాత్మ దేవుడు మరలా వాక్యాన్ని, అంటే ఆ వాక్యం అందరికీ తాకబడిందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ వాక్యం ద్వారా మళ్ళా బలపరచబడి ఆ వాక్యములో నుంచి ఇంకా అనేకమైన విషయాలు నేను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగు. ఆ యేసేపు యొక్క చరిత్ర చదివితే, అంటే ఇంతకుముందు చాలాసార్లు మనం విన్నాం, నేను చాలాసార్లు విన్నాను, కానీ మరి యొక్క కొత్త కోణంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలు నాకు నేర్పించడమే మాత్రమే కాదండి, ఇంచుమించుగా ఈ వారంలో 2-3 చోట్ల అదే వాక్యాన్ని నేను చెప్పడానికి, అదే వాక్యం ద్వారా మరలా నేను బలపరచబడడానికి, దేవునిలో ధైర్యముగా నిలబడడానికి దేవుడు నాకు ఎంతగానో సహకరించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే నేను చాలాసార్లు, అంటే నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుని మాటలు ఎవరు చెప్పినా, అది చిన్నపిల్ల సండే స్కూల్ బిడ్డలు చెప్పినా, యవ్వన బిడ్డలు చెప్పినా, పెద్దవారు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఆ వాక్యము దశలోని పత్రికలో ఉంటుంది. దేవుని మనుషులు చెప్పే మాటలు కాదది, అది దేవుని చెప్పే మాటలు. కాబట్టి ఆ మాటలు విశ్వాసులైన మన జీవితంలో కార్యాలు జరిగిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసేపు చరిత్ర చదివినప్పుడు పిల్లలు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అయితే 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగిస్తాను పిల్లలు. యేసేపు ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి 12 మంది కుమారులు. అందులో ఈ యేసేపు ఎవరంటే చివరివాడు, కడపటివాడు, చిన్నవాడండి యేసేపు. 11 మంది అన్నలు ఉన్నారు. వాళ్ళందరికంటే చిన్నవాడు ఎవరంటే యేసేపు చిన్నవాడు కాబట్టి తన అన్నదమ్ములందరికంటే తన తండ్రి అయిన యాకోబు ఏం చేసేవాడంటే చాలా ప్రేమించేవాడు. ప్రేమించడమే మాత్రమే కాదు, అతనికి చక్కటి వస్త్రాలు కూడా కుట్టించేవాడు. 37వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. ఒక మంచి వస్త్రాలు కూడా ఆ యేసేపు కుట్టించారు పిల్లరా. తన అన్నలు ఏం చేశారంటే 11 మంది కూడా చిన్నవాడైన యేసేపును యాకోబు ఎంతో ప్రేమిస్తున్నాడని, తనకు మంచి వస్త్రాలు కుట్టిస్తున్నాడని అన్నలందరూ కూడా ఏం చేశారంటే పిల్లరా, చిన్నవాడైన యేసేపు మీద పగబట్టారు. ఇంకా ఎందుకు పగబట్టారంటే పిల్లరా, యేసేపుకి ఒక మంచి అలవాటు ఉంది. మంచి భక్తుడు, అంటే మంచి ప్రార్థనాపరుడు. ఎందుకంటే చిన్ననాటి నుంచే దైవ దర్శనాలు చూసేవాడండి. ఎవరు? యేసేపు. చక్కని దర్శనాలు చూసేవాడు. రాబోయే కాలాలలో ఏమి జరుగుతాయి, తన జీవితాన్ని దేవుడు ఎలా ఉంచుతాడు, తనకి ఎటువంటి స్థాయిని దేవుడు ఇస్తాడని చక్కని దర్శనాలు చూసి చక్కని దర్శనాలు చూడగలిగిన అనుభవం, ప్రార్థనా జీవితం ఎవరికి ఉందంటే పిల్లరా, యేసేపుకుంది. కనుకే తన అన్నలైన వారందరూ కూడా ఏం చేశారంటే పిల్లరా, ఎప్పుడు యేసేపు ఒంటరిగా దొరుకుతాడు
చంపేద్దాం, ఇతను బ్రతికుండడం మంచిది కాదు. ఎందుకంటే ఈ అన్నదమ్ములందరూ కూడా 11 మంది అన్నదమ్ములందరూ కూడా చేసే చెడుతనం అంతా కూడా యోసేపు ఏం చేసేవాడంటే తన తండ్రికి చెప్పేవాడు. ఎన్ని కారణాలన్నీ 37వ అధ్యాయంలో ఉంటాయండి. ఆ కారణం చేత పిల్లరా యోసేపు ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడు, అవకాశం దొరుకుద్దా, చంపేద్దామని పిల్లరా ఈ అన్నదమ్ములందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారండి పిల్లరా. ఈరోజు చాలామందికి ఈ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి పిల్లరా. అప్పటికి వయసు ఎంతో తెలుసండి, 17 సంవత్సరాలు యోసేపుకి. 17 సంవత్సరాల వయసులోనే పిల్లరా యోసేపుకి ఎటువంటి శ్రమలు వచ్చాయంటే తన తోడబుట్టిన అన్నదమ్ములేనండి, బయటవారు కాదండి, బయటవారు కాదండి శత్రువులు, బయటవారు కాదండి తనను చంపాలనుకున్న వాళ్ళు, బయట వాళ్ళు కాదండి తనను పాడు చేయాలనుకున్న వాళ్ళు, బయట వాళ్ళు కాదండి తనను హింసించాలనుకున్న వాళ్ళు, బయట కాళ్ళు కాదండి తనను అవమానపరచాలనుకున్న వారు, తన తోడబుట్టిన సొంత అన్నదమ్ములే, రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములే పిల్లరా తన్ను చంపాలనుకున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దైవ సన్నిధికి వస్తున్న, దేవుని సన్నిధికి వచ్చిన ఆత్మీయులే మన జీవితాల్లో పిల్లరా ఎన్నోసార్లు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయండి. ఈరోజు నాకు వాక్యం వింటున్న మనకు, మనందరికీ పిల్లరా మనకి శత్రువులు ఎక్కడో ఉండరండి, ఎక్కడుంటారో తెలుసండి, మనలోనే ఉంటారండి. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడని, ఒక వ్యక్తి బలపరచబడుతున్నాడని, ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడని, ఒక వ్యక్తి దీవెనకరంగా మార్చబడుతున్నాడని ఎలాగైనా సరే అతను అణగదొక్కాలి, ఎలాగైనా సరే అతను అవమానపరచాలి, ఏదో ఒక నింద వేసి అతను ఎలాగైనా సరే అవమానపరచాలి, సిగ్గుపరచాలన్న ఆలోచనతోనే మన మధ్యలో ఉంటారండి మన శత్రువులు పిల్లరా. ఇక్కడ యోసేపు పరిస్థితి అదేనండి. ఎవరు బయట వాళ్ళు ఎవరో కాదండి, ఏదో తప్పు చేసి చంపేయాలన్న ఆలోచన కాదండి, తనతో ఉన్న సొంత అన్నదమ్ములే పిల్లరా, రక్తం పంచుకున్న పుట్టిన అన్నదమ్ములే పిల్లరా తనను చంపడానికి ప్రయత్నం చేశారు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అలా రోజులు గడుతున్న సమయంలో పిల్లలు ఒక రోజు ఏమైందంటే వీళ్ళ అన్నదమ్ములందరూ కలిసి గొర్రెలు మేపడానికి దూర ప్రాంతం వెళ్ళిపోయారు. చిన్నవాడైన యోసేపును తన తండ్రి యాకోబు పిలిచి, యాకోబు మీ అన్నలందరూ కూడా దూర ప్రాంతాన్ని గొర్రెలు మేపుచున్నారు, మందలను మేపుచున్నారు, నువ్వు వెళ్ళి వారిని ఒకసారి వారికి క్షేమం ఎలా ఉందో తెలుసుకురమ్మని చెప్పినప్పుడు పిల్లరా ఈ యోసేపు తండ్రి మాటకు లోబడి, తండ్రి మాట విని, ప్రమాదమని తెలుసు, వాళ్ళు చంపేస్తారని తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఈ పొంచి ఉన్నారు ఎప్పుడు చంపేస్తారని అన్నీ తెలిసిన యోసేపు ఏం చేశాడంటే పిల్లరా తండ్రి మాట విని బయలుదేరి తన అన్నదమ్ములు ఎక్కడున్నారో చూడడానికి వెళ్ళారు పిల్లరా. అన్నదమ్ములు అంత దూరాన్ని చూశారండి. ఎవరిని? యోసేపుని. ఎలా గుర్తుపట్టారంటే వాళ్ళు వేసిన అంగీని వేసుకుని వెళ్ళాడు, తండ్రి కుట్టించిన మంచి అంగీని కుట్టించిన. వెళ్ళగానే అన్నదమ్ములందరూ కూడా చూశారు, ఈరోజు యోసేపు మనం ఒంటరిగా దొరికాడు, అవకాశం దొరికింది కాదని వాళ్ళు చంపడానికి ఆలోచన చేశారు. మొత్తం మీద చంపడం ఎందుకు లేని ఎవరో తనలో ఉన్న ఆయన చెప్తే ఆ అంగీని తీసివేసి గుంటలో వేసేసారు పిల్లర. గుంటలో వేసేసిన తర్వాత ఆ గుంట నుంచి మరలా తీసేసి ఐగుప్తులకు ఆయన అమ్మేయడం జరుగుతుంది పిల్లర. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మి వేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పిల్లర తండ్రికి ఏదో చెప్పాలి కదండి, యోసేపు ఏమయ్యాడని. అప్పుడు వీళ్ళు చేసిన హైడ్రామా ఏంటంటే పిల్లరా యోసేపు యొక్క వస్త్రాన్ని, ఏ వస్త్రమైతే ప్రేమతో తండ్రి కుట్టించాడో ఆ వస్త్రాన్ని తీసి ఆ వస్త్రాన్ని ఏం చేశారంటే పిల్లరా ఆ మందలో ఉన్న ఒక మేకపిల్లని చంపి, ఆ చంపిన ఆ మేకపిల్ల యొక్క రక్తాన్ని ఆ వస్త్రంలో ముంచి అంటించి పిల్లరా తండ్రికి పట్టుకెళ్ళి చూపించాడు, ఇదిగో నీ కుమారుడు చనిపోయాడని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ఈ బట్టకు రక్తం అంటించి ఇందులో నాకు అర్థమైన మాట ఏంటంటే పిల్లరా ఒక మనిషిని ఏదైనా చేయడానికి ఎంత హైడ్రామా, ఎంత నటించడమైనా, ఏదైనా కల్పనా కథలు చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎవరండి వాళ్ళు? సొంత అన్నాదమ్ములండి. అవునా కాదండి? వాళ్ళు ఏదో తీసుకెళ్ళిపోయారు, సరే మా తమ్ముడు రాలేదో లేకుంటే ఎటో వెళ్ళిపోయాడని చెప్తే ఒక మాట అయిపోయి ఉండేది. కానీ తన తమ్ముడి మీదనే తన తండ్రిని బాధపరచడానికి, తన తమ్ముడు చనిపోయాడని ఒక చరిత్ర సృష్టించడానికి వీళ్ళ అన్నదమ్ములు ఎంత హైడ్రామా ఆడారంటే పిల్లరా ఒక మేకపిల్లను చంపిన ఆ రక్తంలో ఆ అంగీని ముంచి పిల్లరా
తనకి తండ్రికి చూపించి, పిల్లరా ఇదిగో నీ కుమారుడు చనిపోయాడని చెప్పారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని చూడండి, ఎంత ఎవరో కాదండి వీళ్ళు, ఎవరంటే సొంత అన్నదమ్ములండి, రక్తం పంచి పుట్టిన అన్నదమ్ములే. తన తమ్ముడు చనిపోయాడని చెప్పడానికి, చనిపోయాడని వాళ్ళ తమ్ముడు చనిపోలేదు. ఈ రోజున ప్రజలు, దేవుని ఆరాధిస్తున్న ప్రజలు, దేవుని నమ్ముకుంటున్న ప్రజలు, భక్తులము పరిశుద్ధులము అని చెప్పుకుంటున్న ప్రజలు ఒక వ్యక్తిని అవమానించడానికి, ఒక వ్యక్తిని అవమానపరచడానికి, ద్వేషించడానికి, దూషించడానికి నలుగురు కూడి, ముగ్గురు కూడి, 10 మంది కూడి అన్ని కల్పనా కథలు చెప్పుకుంటున్నామో ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లలు. ఆ తండ్రికి చెప్పారు. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే ఇంకా మనం చూసినట్లయితే యేసేపు జరిగిన ఆ సంగతులు మనం ఆలోచన చేసినట్లయితే అక్కడి నుంచి పోతీఫర్ అనే ఇంటికి అతన్ని తీసుకువెళ్ళిపోతారు, అమ్మివేయబడతారు. పోతీఫర్ యొక్క ఇంటికి యేసేపు వెళ్ళిపోతాడు పిల్లరా. వెళ్ళిపోయిన తర్వాత పిల్లరా ఆ యొక్క పోతీఫర్ అప్పటికే యేసేపు వచ్చాడు. యేసేపు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లరా, యేసేపు ఆ ఇంటికి అడుగు పెట్టిన తర్వాత పోతీఫర్ యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వరకు అతనికి ఆస్తులు లేదు, అప్పుడు వరకు అతనికి సంపాదన లేదు, ఏమీ లేని ఉన్న పరిస్థితిలో యేసేపు ఎప్పుడైతే పోతీఫర్ ఇంటికి అడుగు పెట్టాడు పిల్లరా, వెంటనే యేసేపు యొక్క భక్తిని బట్టి, యేసేపు యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు అతనికి తోడై ఉండడం వల్ల పిల్లరా ఆ పోతీఫర్ యొక్క కుటుంబం ఎలా ఉందంటే బైబిల్లో పోతీఫర్ యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది. తన ఇంటిని అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు అడుగు పెట్టాడు, ఆ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడింది. ధనధాన్యాలు, ఐశ్వర్య, సకల సంపదలు కూడా పోతీఫర్కు అనుగ్రహించబడింది. ఇలాగూ జరుగుతున్న కాలంలో పిల్లరా మరలా కొన్ని రోజులు గడిచేసరికి ఏమైందంటే పిల్లరా, పోతీఫర్ యొక్క భార్య యేసేపు మీద కన్ను వేసింది. ఎలాగైనా సరే ఈ యొక్క యేసేపును అవమానపరచాలి, ఎలాగైనా సరే యేసేపుని ఇంటి నుంచి దూరపరచాలి. దానికి ఒక్కటే మార్గం. ఏం చేయాలంటే తనను సైనించమని, తనతో కలిసి ఉండమని అడిగింది చాలాసార్లు. కానీ యేసేపు ఒప్పుకోలేదు. అలాగ రోజులు గడుతున్న సమయంలో పిల్లలు ఒకరోజు ఏమైందంటే ఆ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఏం చేశారంటే యేసేపు తన పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ ఇంటిలో ఎవరు లేరు, పోతీఫర్ యొక్క భార్య మాత్రమే ఉంది. ఆ సమయంలో పోతీఫర్ యొక్క భార్య యేసేపును తనతో సైనించమని అడిగినప్పుడు పిల్లరా ఆ యేసేపు ఒప్పుకోకుండా తప్పించుకుని వెళ్ళిపోయేటప్పుడు ఏమైందంటే పిల్లరా తన యొక్క ఒక వస్త్రం ఎవరి దగ్గర ఉండిపోయిందంటే పిల్లరా పోతీఫర్ యొక్క భార్య దగ్గర ఉండిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయినప్పుడు పిల్లరా పోతీఫర్ భార్య ఏం చేస్తుందంటే, వాక్యం చదువుదామంటే ఆదికాండం 39వ వచనము 14వ వచనం. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతనిని మనలో ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి చాలండి. పోతీఫర్ భార్య ఏం చేస్తుందంటే వెంటనే ఆ ఇంటిలో ఉన్న కొంతమంది, ఆ చుట్టుపక్కల ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరినీ కూడా పిలిచి, ఇదిగో యేసేపు అనే యవనస్తుడు మన ఇంటిలో పెట్టాడు యజమానుడు, అతను వచ్చి నన్ను అవమానపరిచాడు అని ఆ నలుగురితో చెప్తుంది పిల్లలు. సరే, చెప్పిన తర్వాత ఈలోగా ఏమైందంటే ఆ సమయంలో పోతీఫర్ ఇంటిలో లేడండి. సరిగా ఆమె ఏం చేస్తుందంటే పోతీఫర్ యొక్క భార్య తన యజమానుడు వచ్చే వరకు ఆ వస్త్రాన్ని పట్టుకొని, యజమానుడు వచ్చిన తర్వాత 17వ వచనం చదవండి. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యజమానుడు వచ్చాడు పిల్లరా. వచ్చిన వెంటనే పోతీఫర్ భార్య ఏం చేస్తుందంటే, ఇది ఒక యవనస్తుడు మన హెబ్రీని మన ఇంటిలో పెట్టారు, ఇదిగో అతను వచ్చి నన్ను సైనించమని, నన్ను పాడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు, అతను నేను కేకలేవేగా అతను పారిపోయాడు, ఆ వస్త్రం నా దగ్గర ఉండిపోయిందని చెప్పాడు పిల్లరా. వెంటనే కింద వాక్యంలో ఉంటుంది పిల్లరా, చదవండి 19:20. కాబట్టి అతడు యజమానుడు చెప్పిన మాటలు విననప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
10 ఏళ్ల క్రితం పోతీఫరు ఇంటిలో ఏమీ లేని పరిస్థితి. అయితే యేసేపు వచ్చిన ప్రారంభం నుంచి ఆ ఇల్లు, ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. 10 సంవత్సరాలు ఆ ఇంటిలోనే ఉన్నాడండి. ఎవరు? యేసేపు. ఆ సంగతి ఎవరికి తెలుసు? పోతీఫర్కి తెలుసు. ఎందుకు? పోతీఫర్ కూడా చెప్పాడు, అనుకున్నాడు ఏమంటే, యేసేపు వచ్చిన తర్వాతే నేను ఆశీర్వదించబడ్డాను. యేసేపు నా ఇంటికి వచ్చిన తర్వాతే ఆయన భక్తిని బట్టి, దేవుడు అతనికి తోడై ఉండటం బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్న సంగతి ఎవరికి తెలుసు అంటే పిల్లరా, యేసేపు పోతీఫర్కి కూడా తెలుసండి. కానీ తెలిసిన వ్యక్తి అక్కడ వాక్యంలో ఉంది, తన భార్య మాటలు చెప్పిన వెంటనే అతనిని 18వ వచనంలో 19వ వచనంలో భార్య చెప్పింది, 20వ వచనం అతని చెరసాల్లో వేయించేశాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అవునా కాదండి? ప్రారంభ అధ్యాయంలో ఉంటుంది, యేసేపు రావడం వల్లనే తన కుటుంబం ఆశీర్వదించబడిందని, యేసేపు రావడం వల్లే తను దీవించబడ్డాడని ఈ పోతీఫర్కి తెలుసు. అయినా కానీ 18వ వచనంలో తన భార్య చెప్పిన మాటలను బట్టి అతను కోపపడి 19వ వచనంలో వెంటనేనండి, ఆలోచించలేదు. 10 సంవత్సరాలు తన ఇంటిలోనే ఉన్నాడు, 10 సంవత్సరాలు తనతోనే తిరిగాడు, తను రావడం వల్ల తన కుటుంబం ఆశీర్వదించబడిందని తెలుసన్న సంగతి పోతీఫర్ ఆలోచన లేకుండా ఏం చేశాడంటే పిల్లరా, వెంటనే 18వ వచనంలో తన భార్య చెప్పింది, 19వ వచనంలో పిల్లరా చెరసాల్లో వేయించేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలామంది పరిస్థితులు ఇలాగే ఉంటాయండి. చాలామంది పరిస్థితులు ఇలాగే ఉంటాయండి. ఆలోచన లేని ప్రజలు. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందని, ఇంచుమించు 15 సంవత్సరాలు పోతీఫర్లో ఇంటిలో యేసేపు ఉన్నాడండి. తన రావడం వల్లే తను ఆశీర్వదించబడ్డాడని తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తి ఏం చేశాడంటే పిల్లలు 18వ వచనం తన భార్య మాటలు వినగానే 19వ వచనంలో చెరసాల్లో వేయించేశాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వచనాన్ని మీకు, సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలి పిల్లరా. యేసేపు చెరసాల్లో వేయించబడ్డాడు. యేసేపు ఈ యొక్క 46వ వచనంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడండి యేసేపు. కానీ అధ్యాయం చివర వచ్చేసరికి ఏమైందంటే పిల్లరా, చెరసాల్లో వేయించబడిన పరిస్థితి. అసలు యేసేపు తప్పు చేశాడండి? చేయలేదండి. పోనీ పోతీఫర్ భార్య తప్పు చేసిందా? చేయలేదు. మరి ఎందుకు చెరసాల్లో వేయించబడ్డారు? అసలు పోతీఫర్ భార్య తప్పు చేయలేదు, యేసేపు కూడా చేశాడండి. పోనీ పోతీఫర్ భార్య తప్పు చేసిందా? తప్పు చేయలేదు. మరి ఎందుకు చెరసాల్లో యేసేపు వేయించబడ్డాడు? ఎందుకు చెరసాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది యేసేపుకి? గల కారణం ఏంటంటే పిల్లారా, ఇదిగో పోతీఫర్ భార్య తన వస్త్రాన్ని తన దగ్గరగా ఉంచుకున్నప్పుడు ఒక నలుగురిని కేకేసి చెప్పింది. ఏమని? ఒక నలుగురిని కేకేసి చెప్పింది. అవును కాదండి? ఆ ఇంటి వారందరినీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కేకేసి చెప్పింది. ఏమనంటే, ఇదిగో యేసేపు నాతో తప్పు చేయడానికి ప్రయత్నించగా నేను తప్పించుకున్నానని. నోటి మాట ఎంత ప్రమాదకరం అంటే, ఈరోజు చాలామంది ఇదే నోటితో మన పాటలు పాడుతూ ఉంటాం, ఇదే నోటితో ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం, ఇదే నోటితో ఆరాధన చేస్తూ ఉంటాం, ఇదే నోటితో వాక్యాన్ని చదువుతూ ఉంటాం పిల్లలు, ఇదే నోటితో దేవుని ఆరాధిస్తూ ఉంటాం పిల్లరా. కానీ చాలాసార్లు మన నోటి వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో, మన నోటి మాట వల్ల ఎంతమంది యొక్క ఆత్మీయుల యొక్క జీవితాలు పాడైపోతున్నాయో, మన నోటి మాట వల్ల ఎంత భక్తిగా ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు పాడైపోతున్నాయో ఆలోచించలేని పరిస్థితులు ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నారు పిల్లరా. యేసేపు ఏ తప్పు చేయలేదండి. అలాగైతే పోతీఫర్ భార్య తప్పు చేసిందా? పోతీఫర్ భార్య కూడా తప్పు చేయలేదు. కేవలం నోటి మాట వల్ల ప్రియులరా యేసేపు చెరసాల పాలయవలసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్క సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. నోరు ఉంది కదని ఈరోజు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటామండి. జరిగేది తప్ప రైటా? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అది జరగరాంది మనం ఏదైనా మాట్లాడుకుంటున్నామా లేదని ఆలోచన లేని క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు పిల్లరా. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన నోటి గుండా వచ్చే మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప
మన నోటి గుండా వచ్చే మాటలు అనేక మంది కుటుంబాలకు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి తప్ప ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని పాడు చేసే విధంగా ఎన్నడూ మన నోటి మాటలు ఉండకూడదు. దేవుని నామానికే మహిమ కలుగును. అలాగ ఉంటే పిల్లరా, హామానుకు పట్టిన గతే మనకు పడుతుంది. హామానుకు పట్టిన గతే మనకు కడుతుంది. యోసేపు తప్పు చేయలేదండి, పోతీఫర్ భార్య తప్పు చేయలేదు. అయినా కానీ తన నోటి మాటల వల్ల యోసేపు చెరసాల పాలైపోవాల్సి వచ్చింది. దేవుని నామానికే మహిమ కలుగునుగా. చెరసాల పాలయ్యాడు. అయితే దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెరసాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకి, ఖైదీలకి ఏం చేశారంటే దేవుడు కల ఇచ్చాడు. కల ఇచ్చిన తర్వాత ఆ యోసేపు స్వప్న భావాన్ని చెప్పాడు. కానీ తనతో చెప్పిన తర్వాత అతను బయటికి వెళ్ళిన తర్వాత మేలు చేస్తాడేమో అనుకున్నాడు. ఆ ఖైదీ కూడా యోసేపుకు మేలు చేయలేదండి. ఆ రోజులు గడిచిన తర్వాత సరిగ్గా 2 సంవత్సరాలు గడిచేసరికి మరలా యోసేపును ఆ చెరసాల్లోంచి విడిపించడానికి దేవుడు ఫరోకు మరలా ఒక కళని ఇచ్చాడు. దేవుని నామానికే మహిమ కలిగిన. దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు విడిచిపెట్టేవాడు కాదని మనం అనుకుంటున్నాం. మనం నిందలు వేసి, మనం అవమానించి ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని పాడు చేయాలని ఆలోచన అయితే మనం కలిగి ఉంటాము. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా. యోసేపు ఎన్నో నిందలు, బాల్య వయసు నుంచి, యవ్వన వయసు నుంచి అన్నదమ్ముల చేత నిందించబడ్డాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో అవమానించబడ్డాడు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మర్చిపోయాడు. కానీ సర్వశక్తుడైన దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మరలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు మరలా ఆయనకి ఫరో ద్వారా కలనిచ్చి ఆ చెరసాల నుంచి బయటికి విడిచిపెట్టాడు. ఫరో తర్వాత ఫరోగా యోసేపును నిలబెట్టాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యోసేపును నిలబెట్టిన దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉండను గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయ